హాయ్ అండి అందరికీ. మేమైతే ఈ మధ్య కన్యాకుమారికి అయితే వెళ్ళామండి. మేము రామేశ్వరం నుంచి అయితే కన్యాకుమారికి వెళ్ళాము. రామేశ్వరంలో ఈవినింగ్ 6:30కి అయితే మేము బస్ ఎక్కాము. ఇంకా మిడ్‌నైట్ 1:30కి అయితే మేము కన్యాకుమారి చేరుకున్నాము. మాకైతే 7 అవర్స్ పట్టిందండి రామేశ్వరం నుంచి కన్యాకుమారికి. ఇంకా అక్కడ రూమ్ అది వెతుక్కొని రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా పడుకునేసరికి 2:30 అయింది. ఇంకా ఎర్లీ మార్నింగ్ 6:20కి అక్కడ సూర్యోదయం అని అక్కడ మనకి హోటల్ వాళ్ళు అయితే చెప్పారు. ఇంకా మేమైతే పడుకొని ఎర్లీ మార్నింగ్ 5:30కి లేచి కొద్దిగా ఫ్రెష్ అప్ అయ్యి అక్కడ సూర్యోదయం స్పాట్కి అయితే చేరుకున్నామండి. మేము వెళ్ళేసరికి చూడండి ఎంతమంది అక్కడ వెయిట్ చేస్తున్నారో. ఇంకా మేము కూడా అలా చూస్తూ ఉన్నాము. సూర్యోదయం కోసం అందరూ అలా వచ్చి ఇంకా పిల్లలతో సహా పెద్దవాళ్ళు అందరూ వచ్చి చూస్తున్నారు. ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. ఇంకా సూర్యోదయం కోసం అయితే అందరూ వెయిట్ చేస్తున్నారనమాట. ఇక్కడ అంతా నేను కవర్ చేస్తున్నాను కానీ నన్ను నేనే కవర్ చేసుకోలేకపోతున్నానండి. ఇంకా అదే అలవాటు అవ్వడం లేదు నాకు. వీడియోస్ నాకు ఎవరు తీసేటోళ్ళు కూడా సరిగ్గా లేరు. నేనే తీసుకోవాలి. అందుకే అంతా కవర్ చేయడం అవుతుంది కానీ నేను తీసుకోవడానికి అవ్వడం లేదు. పోనీ సెల్ఫీగా అలా తీసుకుందామంటే అందరూ నన్నే చూస్తున్నారు అన్నట్టుగా మొహమాటంగా అనిపిస్తుంది. నేను అదే అలవాటు చేసుకోవాలి ఇంకా. కానీ మీరైతే నాకు సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ప్లీజ్. ఇంకా ఇగో అండి సూర్యోదయం అయితే అవ్వబోతుంది. ఇంకా దీనికోసం ఎంతసేపు అయితే వెయిట్ చేసాం కదండి. ఇంకా అందరూ చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యారు. చాలా గోలగా ఇంకా ఉంది అక్కడ ప్రదేశం అంతా. ఇంకా సూర్యోదయం అయితే మనకి సముద్రం మధ్యలో నుంచి సూర్యుడు వస్తున్నట్లుగా చాలా అందంగా అయితే సూర్యోదయం అయితే అయిందండి. ఇంకా మనం ఈ సూర్యోదయం చూడాలంటే ముందు రోజు నైటే మనమైతే కన్యాకుమారికి చేరుకోవాలండి. అప్పుడే మనం ఎర్లీ మార్నింగ్ అయితే ఈ సూర్యోదయాన్ని చూడగలుగుతాం. అలాగే అదే రోజు ఈవినింగ్ మనము సూర్యాస్తమయం చూసేటట్లుగా మనం ప్లాన్ చేసుకోవాలండి. అంటే 2 నైట్స్ అక్కడ ఉండేటట్టుగా మనం ప్లాన్ చేసుకుంటే హ్యాపీగా మనం అక్కడ ఎంజాయ్ చేయొచ్చండి. ఇంకా అక్కడ చూడవలసిన ప్లేసులు కూడా చాలా ఉన్నాయండి. అవన్నీ కూడా చూడవచ్చు ఫ్యామిలీస్తో వెళ్ళి.